తీసుకున్నామండి. ఓకే, హౌస్ కూడా తీసుకున్నాం ఇద్దరం. మేము సొంతంగా హౌస్ తీసుకున్నాము. హౌస్ మంచిగా ఉన్నాము. మళ్ళీ ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఆమె పనిచేసే నియర్ బై వచ్చాము. ఎందుకంటే మాకు బాబుని చూసే వాళ్ళు లేరు ఎవరు ఇంట్లో. ఆమె ఒక డ్యూటీ లేట్ అయినా చేసినా దగ్గర ఉందనుకోండి, ఆమె కూడా రిస్క్ ఉండదు. బాబుని మంచిగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇప్పుడు లేడీ సేఫ్టీయే మనం చూసుకుంటాం కదండి. ఎక్కడో పాపం ఆమె అలసిపోతుంది. ఒక్కోసారి 6కి కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో 4కి కూడా వెళ్తుంది. నాకు తెలుసు. నాకు పోలీస్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాను నేను మ్యారేజ్. యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నాను. నాకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జాబ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను ఆమెకి. కానీ జాబ్ అయిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లా ఈ మధ్య. ఆమె టైమింగ్స్ నాకు తెలుసు. పెళ్ళైన కొత్త నుంచి ఈ రకం బిహేవియర్ ఉండేదా? అంటే పెళ్ళైన స్టార్టింగ్లో లేదు సార్. స్టార్టింగ్లో లేదు. బాగానే ఉండదు, మంచిగా ఉండింది. రాకపోకలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రాకపోతే మీ ఇంటికి రావడము, అంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ ఇంటికి రావడం అంతా సవ్యంగానే ఉండేది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ ఏం లేదండి. పిల్లవాడు పుట్టేంత వరకు బాగానే ఏంటంటే మేము ఎప్పుడన్నా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే మధ్యలో ఏమైందంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను సార్. పంపిస్తే వాళ్ళు ఉండేది మాదన్నపేట, సైదాబాద్ మాదన్నపేట. మీది ప్రాపర్? మాది కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి. అయితే నేను పంపిస్తే వాళ్ళ మద్రాసులో పట్టించుకోలేదండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టించుకోలే. అవును, నేను వెళ్ళి ఏంటమ్మా హాస్పిటల్లో చూపించాలి కదా, మాకు ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. ఇంకా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ, నాకు బాధ ఉంటుంది కదా. అవునా, నేను అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇస్తే డాక్టర్ కూడా తొగులాడింది. 4th మంత్ 5th మంత్లో వస్తావా, 3rd మంత్లో రావాలి, టెస్టులు చేయించాలి, మెడిసిన్ వాడాలని. ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి నేనే చూపించాలి. ఎందుకంటే పిఎస్ నియర్ బై. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమెకి రెస్ట్ కావాలా, కొంచెం ఈ స్టెప్స్ ఎక్కకూడదు. ఇప్పుడు మీ భార్య కంప్లైంట్ చేసిందా, మా అమ్మ వాళ్ళు పట్టించుకోవడం లేదు, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం వాళ్ళు పోతే కేర్ చేయడం? స్టార్టింగ్గా చెప్పిందండి, నా మ్యారేజ్ విషయంలోనే వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు వాళ్ళు నా గురించి అని ఆమె బాధ చెప్పింది స్టార్టింగ్లోనే. సేమ్ నేను కూడా అదే పొజిషన్లో ఉన్నట్టు మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని చెప్పాను తనకి. అది నేను ఒక డ్రింక్ చేసేవాడిని కాదండి, నాన్ వెజ్ కూడా తినను, నేను సిగరెట్లు గుట్కాలు కూడా తినను. నేను మెడిటేషన్ చేసుకుంటా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలి. ఓకే, నేను ఆమె తింటాదంటే తిను అంటా. నేను నా గురించి నువ్వేం మ్యూచువల్గా మీ ఇద్దరు ఇష్టంగానే ఒక రకంగా మ్యాట్రిమోన్లో కలుసుకుని ఆ తర్వాత ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా భావించాలి. అంటే కలిసేమో మాట్లాడుకున్నాం, ఒక అండర్స్టాండింగ్ తోటి పెద్దవాళ్ళని ఒప్పించేసి విత్ ఇన్ 1 monthలో మేము మ్యారేజ్ చేసుకున్నాం. బాగానే ఉన్నాం మేము. బాగలేకపోతే చేసుకున్న 3-4 monthsలో ఇల్లు కొనుక్కోలేము. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏడొచ్చింది? మరి అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీరే కేర్ చేసుకుంటున్నా అంటున్నారు, ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గరగా ఇల్లు తీసుకున్నారు, బాబుకు అన్ని ఖర్చులు మీరే చేసుకున్నారు. మరి ఏంది ఏడాది కాలంగా ఏం జరుగుతుంది? మీ బాధ ఏంటి ఇప్పుడు? ఎవరో నేర్పుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పుతున్నారండి. ఇన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పిస్తున్నారు. వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫాదరు ఏం నేర్పిస్తున్నారు? ఈ వదిలేసి వచ్చేసాయి, వాడు ఆంధ్ర వాడు, ఈ వచ్చేసాయి నువ్వు, నీకు ఒకసారి నేను ఇట్లా వెళ్ళిపోయిందండి. వాళ్ళ అమ్మకి చెప్దామని వెళ్ళా, అమ్మ ఇట్లా వచ్చేసింది అది అంటే, పో ఏదో అంటావంట, నువ్వు ఏదో చేస్తాను. నా భార్య అండి, నేను మార్చుకోవడానికి ఎన్నో చెప్పుకుంటాం. ఏమనేవాళ్ళు మీరు? నేనేమనేవాను కాదు, అట్ట కాదు ఇట్లా అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం చెందిన వాళ్ళు, నేను ఒక ప్రాంతం చెందిన, ఎంతో వేరియేషన్ ఉంటుంది సార్. వేరియేషన్ ఉన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఆమె కోపం. అంటే దేని గురించి? ఏ విషయమైనా, ఇంట్లో పని విషయమైనా ఏదైనా కూడా. అట్లా విషయంలో ప్రాంతాల తేడా ఎందుకు వచ్చినాయి ఇద్దరికి, భార్యాభర్తలకి? పని విషయంలో అనంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు ఇద్దరు కలవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చేసే దాంట్లో తప్పు ఉంటే ఆమె చెప్తే నేను ప్రాంతాలుగా కలవడం లేదు కదా, భార్యాభర్తలుగా ఉన్నారు. భార్యాభర్తలుగా కలిసాం మేము, మనుషులు కలిసే భార్యాభర్తలు కలిసాము, బాగానే ఉన్నాం. కాకపోతే చేసే పనిలో కొంచెం తేడా ఉంటుంది. ఏంటిది? ఎటువంటివి అవి? ఇప్పుడు ఆమె ఏంటంటే సపోజ్ చట్నీ చేయాలి సార్, ఆమె ఇంత ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని కడిగేసి ఫ్రై చేస్తుంది. నేనేమంటానంటే పక్కనే షింక్ ఉంది, ఆ వాటర్ పడేసాయి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని వేసి ఫ్రై చేసేయి.
నువ్వు వచ్చి చేసుకో. ఈ మధ్య అంటుంది అట్లా, ఫస్ట్లో అనేది కాదు. నువ్వు వచ్చి చేసుకో, చేసే వాళ్ళ కాడికి పో, ఇంకా గొడవ పడుతుంది, బ్యాగ్ బట్టలు సర్దుద్ది, వెళ్ళిపోద్ది. బాబు నీ కొడుకు నువ్వు చూసుకోలేవా, నువ్వు చూసుకో అని వెళ్ళిపోద్ది. ఇటువంటి వాటికి బేసిక్గా ఒక నిజంగా అటువంటి చిన్న చిన్న సమస్యలు అడ్జస్ట్ కానీ తత్వం ఉంటే, సో నాకు అర్థమైన రీతిలో కానీ చూసేటువంటి వ్యూవర్స్ కానీ ఈగో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత ఇద్దరు కూడా ఒక ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినట్టుగానే ఉంది. మీరు కొన్ని వాటర్ వేసుకోమని చెప్పడం బాగానే ఉంది, తను వేసేస్తే అయిపోతుంది, లేదా తను పట్టించుకోవడం లేదు కానీ అని చెప్పి చెప్పడం మానేసినా అయిపోతుంది. కానీ దానికి బట్టలు సర్దుకుని పారిపోయేంతలా చేసిందా, మిమ్మల్ని వేధించిందా? అవును సార్, ఇప్పుడు వేధింపులా? వేధింపే కదా సార్ అది. ఇప్పుడు చిన్న బాబున్నాడు, వాడు బాగలేని టైంలో బాబుని వదిలేసి వెళ్ళటం అనేది నువ్వు చూసుకో అనేది నేను ఫోన్ చేశాను. మూడో పర్సన్ అంటున్నారు, ఇవన్నీ మూడో పర్సన్ తల్లి కానీ తండ్రి కానీ చెప్తారా, ఇట్లా చేయాలని చెప్తారా? ఎవరన్నా నిజంగా ఒక తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్తారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, సార్ మీ ఫాదర్ లేరన్నారు, మదర్ ఉన్నారు, మీ మదర్ ఏ రోజైనా ఇలా ఉండు భార్యతో ఇలా ఉన్న కండిషన్స్ పెట్టి చెప్తారా? మేము మూడో పర్సన్ చిన్నపిల్లలం కాదు కదా సార్, మేము ఒక మెచ్యూర్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరం కూడా. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము వినేది కాదు. కానీ ఆమె ఏంటంటే ఏ కాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బాబుని అక్కడ పెట్టాలి అని అంటే, నాకు ఆ వాతావరణం అది బాబు పాడైపోతాడు, ఈ వాతావరణంలో పెట్టుకొని చదివించుకుందాము, మన దగ్గరే పెట్టుకుందాము, మనం చూసుకున్నంత కేర్ఫుల్గా వాళ్ళు చూడరు కదా. వాడు ఇప్పుడు మొన్న స్కూల్లో జాయిన్ చేశాను సార్, నేను జాయిన్ చేసేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశా, అంతలోకి ఈ విధంగా ఇదవుతుంది. మూడో పర్సన్ అంటారు, వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేశారు తన పైన? మిమ్మల్ని కొట్టేదా? కొడతామని బెదిరిస్తున్నారండి వాళ్ళు, కొడతామని. మీ భార్య మిమ్మల్ని కొట్టేదా? మా భార్య కొట్టినంత పని చేసేదండి. ఏం చేసేది? వల్గర్ లాంగ్వేజ్, ఎక్కువ మాట్లాడకు, మెడ మీద కాలేసి తొక్కుతా, మూతి పళ్ళు రాళ్ళు కొడతాయి, ఇది లాంగ్వేజ్. ఇప్పుడు ఆమె వర్క్ చేస్తుంటుంది, ఆ వర్క్ అట్మాస్ఫియర్ అంతా ఇంట్లో చూపించకూడదు కదా. అక్కడ ఈ రకమైన భాష మాట్లాడమని తనకు ఎవరైనా చెప్పారు అనుకుంటున్నారా మీరు? చెప్పారు. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్, ఆమె ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆమెని. ఎవరు అండి, థర్డ్ పర్సన్. నాకు భర్తని ఇలా చేయమని చెప్పి ఒక భార్యకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? ఆ భార్య వింటదా మాట? వింటారు సార్. ఇప్పుడు మొన్న 15 నెలల బాబుని వదిలేసి ఒక ఆమె వెళ్ళిపోయింది బస్టాండ్లో వదిలేసి, అది ఇన్ఫ్లుయెన్సే కదండి. అటువంటి ఇన్సిడెంట్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని నాకు అనుమానం ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందామని, లేకపోతే మంచిగా ఉన్న మేము ఎంతో అన్యోన్యంగా ఉన్నామండి మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇది 1 year నుంచి. కొన్ని వాట్సాప్ చాటింగ్ లేదు పంపించారు మీరు మాకు. పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి, అది పేపర్స్ ఇవ్వండి. ఏంటి ఈ నెంబర్ ఎవరు? ఈ నెంబర్ ఎవరోనండి, అది అసలు ఏముంది ఇంట్లో ఒకసారి మీరు చదవండి. ఏముంది ఇంట్లో? ఇది ఏంటంటే, నీ సంసారమే, నీ సముద్రం వల్ల జీవితం నాశనం అయిపోయింది, చేసుకో, డ్యూటీ అయిపోయింది, నీ వల్ల నా జీవితం అయిపోయింది, నువ్వంటే నాకు చాలా ప్రాణం, ఏవో ఉన్నాయి సార్. ఎవరికి ఈ మెసేజ్ ఎవరికి వచ్చింది? ఈమెకు వచ్చింది, ఈమె సెల్కి, మీ భార్య మొబైల్. ఓకే, ఈ మెసేజ్ అని మీ భార్య మొబైల్లో ఉన్నాయి. ఒకరోజు నేను మొబైల్ చూస్తుంటే కనిపించాయి అనమాట. అడిగా నేను, అడిగితే ఇదిగో మనం మ్యారేజ్ చేసుకున్నాం, ఏదో గతం వదిలేసాయి, మనం మంచిగా ఉందాం, బాబు కూడా ఉన్నాడు, మా బాబు ముఖం చూడు, బాబు లేదు, నా మీద లేదు, సంసారం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆమె లేస్తుంది. మెసేజ్ల ద్వారా మీకు ఏమర్థమైంది? నాకైతే ఇంట్లో ఫ్రెండ్స్ చాటింగ్ లాగా అనిపిస్తోంది పెద్దగా. ఇదిగోండి సార్, ఇది చదవండి. నీ సంసారం నీకు చూసుకోవడానికే సరిపోతుంది, అలాంటప్పుడు వేరే వాళ్ళకు మాటలు ఎందుకు ఇవ్వాలి? సో దీని తప్పేముంది? నీకు మస్తు ఉంది కదా సాల్తీ, సో నాకు అక్కర్లేదు. ఇది దీనిలో పెద్దగా అంటే అబ్జెక్టబుల్గా ఏముంది? ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ కూడా ఉండొచ్చు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చాటింగ్ లా కూడా ఉండొచ్చు కదా. ఇది ఉంటే అది మనకి తెలుసు కదా సార్, ఆమె ఫ్రెండ్స్ ఎవరో ఏంటో ఎవరు చేస్తారో తెలుసు కదా. ఓకే, సో దీంట్లో అబ్జెక్టబుల్గా మీకేమనిపించింది చెప్పండి? ఇవన్నీ చాటింగ్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఆమె అన్నింది సార్, ఆల్రెడీ నాకు ఉన్నారు మ్యారేజ్ బిఫోరు. ఏమున్నారు? ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ ప్రాబ్లం ఏముంది? లవరు, ఫ్రెండ్ అంటే. ఓకే, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాము, ఆల్రెడీ అతను మ్యారేజ్ అయింది అని చెప్పాను. అంటే సరే ఏదన్నా ఉంటే ఇప్పుడుతో వదిలేసాయి. అది మ్యారేజ్ అయినా 1 monthకే నాకు తిరుపతి వెళ్ళి రిటర్న్లో వచ్చినప్పుడు కనిపించాయి అనమాట. తనే చూపించింది ఈ ఫొటోస్? లేదు, మామూలుగా ఫోన్ ఆడబెట్టుంటే నేను మామూలుగా ఫోన్ వస్తే తీసుకున్నాను, చూస్తే ఇవి ఉన్నాయి అనమాట. ట్రై చేస్తారా పోనీ నెంబర్? నేను చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. ఒకసారి మీరు లైవ్లో ట్రై చేయండి, పర్లేదు.
ఈ నెంబర్కి అబ్బాయినా చాట్ చేసింది? ఏమోనండి నాకు తెలీదు. ఇక్కడ అంటే ఏమో మీకు ఏ అనుమానం లేదు, నాకు తెలియదు అని అమాయకంగా చెప్పారు. శారద అనేసి పెట్టుంది, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. శారద అనేసి ఉన్నాయి. ఈ లేడీయో జెంటో నాకైతే చేయండి, ఒకసారి కాల్ చేయండి మీరు లైవ్లో. కానీ శ్రీధర్ గారు ఒకటి విషయం అయితే అర్థమవుతుంది, మీరు నాకు తెలియదని అమాయకంగా మాట్లాడకండి. బికాజ్ యు ఆర్ మెచ్యూర్డ్, ఆల్మోస్ట్ మీకు మంచి వయసు వచ్చింది, పిల్లవాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు తెలియదు, అనుమానంగా ఉందంటే చిన్న చిన్న అనుమానాలతోని మీరు మాట్లాడండి. పోనీ స్పీకర్ ఆన్ చేయండి, ఆన్ చేస్తాను. మైక్ దగ్గర పెట్టండి. రింగ్ అవుతుందా? మైక్ దగ్గర పెట్టండి. సో ప్రస్తుతానికి తన భార్యకు వచ్చినటువంటి, మళ్ళీ ట్రై చేయండి పర్లేదు, ఆ నెంబర్ సంబంధించి చాటింగ్స్ కూడా కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. అక్కడ ఫోటోలో కనబడుతోంది తన వివాహ సమయంలో శ్రీధర్ తన భార్యతో ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా. సో పోలీస్ భార్య నన్ను రోజు వేధిస్తోంది, కొన్ని ఆయన మాటలో మనం చెప్తుంటే డెఫినెట్గా కొంత ఇమ్మెచ్యూర్గానే, అంటే నాకు అవలంబించే తీరు వేరు, నేను చెప్తా ఉంటాను, పట్టించుకోదు, కొడతానంటది, బెదిరిస్తానంటది, చంపేస్తానంటది అని చెప్పి తన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్ అటెండ్ చేయట్లేదా? కలవట్లేదు అసలు. ఓకే, ఒకసారి నిన్న డైరెక్ట్గా ఆయన ఉంటున్నటువంటి ఇంటికి చేరుకొని తన భార్య తనని భయభ్రాంతులకు 20 రోజుల తర్వాత వచ్చారండి. 20 రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయిన, బాబుని వదిలేసి వెళ్ళిపోయిన 20 ఎన్నిసార్లు వెళ్ళిపోయింది రకంగా? 5 times వెళ్ళింది. ఓకే, 5 times వెళ్ళింది. ఒకసారి చెప్పారు ఎక్కడికి వెళ్తున్నాను, పోనీ మీకు తెలిసారా ఎక్కడికి వెళ్తున్నాను? కనీసం నాకు తెలియదండి. నేను ఒకసారి ఆమె పనిచేస్తున్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి అదేమంటే ఏడుస్తుంది. వాళ్ళు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందంట అని, నువ్వు రా తర్వాత మాట్లాడదామని అని అన్నారు. బాబుని తీసుకొని వెళ్ళాను నేను. బాబుని నేను ఒక్కడనే మేనేజ్ చేయాలంటే కష్టం కదండి. రా అంటే నేను రాను, ఇక్కడ తీసుకొచ్చి వదిలే అంటే, మాకు ఇల్లు ఉంది కదా, ఎక్కడో తీసుకుపోయి వదలటం ఏంటి బాబుని. ఒక్కసారి డైరెక్ట్గా పీసీఆర్ నిన్న తన భార్య ఇంటికి వచ్చి తనని బెదిరించి కొంతమంది వ్యక్తులతో వచ్చి సామాన్ సర్దుకొని వెళ్ళింది. ఆ సమయంలో తనని బెదిరింపులకు పాల్పడిందని చెప్తున్నాడు ఆయన. చంపుతామని బెదిరించారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. పోలీసులు వస్తున్నారు. బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాయి తీసుకెళ్తే అట్లా ఇవి, ఇది నాది తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, పోలీసులు వస్తున్నారు. బండ్లో ఎక్కడ పెడతారు పోలీసులు? ఏంది నాయి కూడా ఉన్నాయి, నాయి తీసుకెళ్తే అట్లా ఇవి, ఇది నాది తీసుకెళ్తా. ఏసీ తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వచ్చారు కదా, తీసుకుంటా వచ్చారు కదా. ఎవరు మీరు? ఎవరు? కరెక్టే. ఇది నిన్న తన భార్య తను రెంట్కుంటున్నటువంటి, ఆల్రెడీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారట, అత్తాపూర్లో ఇల్లు ఉంది, ఆ ఇల్లు రెంట్కి ఇచ్చి ఆ భార్య స్టేషన్కి, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి సమీపంగా ఉంటుందని రెంట్కుంటున్నారు ఆ ఇంట్లో.